విజయవాడ నుంచి ఆయుష గారు వచ్చారండి. ఆవిడ సందేశాన్ని కూడా తీసుకుందాం. సూర్యనారాయణరావు గారు అందరు ఒక్కసారి శేషగిరిరావు గారు కూడా ఆయేష గారి సందేశం తీసుకున్న తర్వాత మన గ్రేట్ మాస్టర్స్ సన్మానం చేసుకుని అప్పుడు మన యొక్క అనుభవాల కార్యక్రమం మొదలు పెట్టుకుందామండి. ప్రతి ఒక్కరు ఎవరు వెళ్ళకండి, దయచేసి తొందరగానే ముగించేద్దాం. నూట 8 మండల ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసినటువంటి ధ్యానమిత్రులందరికీ శుభాభినందనలండి. మరి ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. నా పేరు ఆయిషా, మాది విజయవాడ సింగినగర్. ఈ జన్మలో నేను ధ్యాన సాధన మొదలుపెట్టి 22 సంవత్సరాలు అయింది. మా అన్నయ్య రఫీ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి మరి గురువుగారు చెప్పినటువంటి ఈ ధ్యాన ప్రక్రియని సాధన చేస్తూ ఆయన చూపించినటువంటి బాటలో నడుస్తూ శాకాహారులుగా ఉంటూ ఎంతో ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తున్నామండి. సో ఆయన చెప్పినటువంటి దాంట్లో ఒకటి ఏంటి అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా సరే వినయంగా ఉండడం అనేది నేర్చుకోవాలి. సంస్కారం అనేది అది గత జన్మల నుంచి వస్తుంది అని అంటారు పత్రిజీ గారు. సో మనం ఎంత వర్క్ చేస్తున్నా సరే ఆత్మకు ఉండేటటువంటి ముఖ్యమైన శక్తి రేఖల్లో మేధాశక్తి అనేది చాలా ముఖ్యమైనది. ఆ మేధాశక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని వికసింప చేసుకోవాలి అంటే సత్యంలో జీవించాలి, కాంతిలో జీవించాలి. అంటే మనం ఎలా ఉండాలి? అసత్యం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ధర్మబద్ధంగా జీవించాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు మన మేధాశక్తి అనేది వికసిస్తుంది, ప్రతి ఒక్కరికి వికసిస్తుంది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకా నలుదిశలా కూడా వ్యాపింపజేయచ్చు దీన్ని, మన మేధాశక్తిని కూడా. సో ఒకసారి ఏమవుతుందంటే రామకృష్ణుల పరమహంస వారు అందరికీ తెలుసు కదండి, ఆయనకి ఒక లేఖ అందుతుంది. దాని యొక్క సారాంశం ఏంటి అంటే కేశవ చంద్రసేనుడు అనేటటువంటి ఒక ఆయన ఆ లేఖని రాస్తాడు. ఇప్పుడున్నటువంటి టైం పీరియడ్లో డిబేట్ కాంపిటీషన్స్ ఎలా జరుగుతున్నాయి, అప్పట్లో కూడా ఆ రోజుల్లో చర్చా గోష్ఠులని జరిగాయి అన్నమాట. దాంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ మీద వాదోపవాదాలు జరిగాయి, చర్చలు చేసుకునేవాళ్ళు. దాంట్లో ఎవరు బాగా వాళ్ళ వాగ్ధాటిని ప్రయోగించి ఎవరైతే చిట్ట చివరికి గెలుస్తారో వాళ్ళే విజేతలుగా, జ్ఞానవంతులుగా చెప్పేవారు. సో ఆ లేఖ యొక్క సారాంశం ఏంటంటే కేశవ చంద్రసేనుడు ఆ చర్చకి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధం అయితే కనుక నాకు ప్రత్యుత్తరం పంపండి అని చెప్పేసి రాస్తాడు. సరే అని రామకృష్ణ పరమహంసులు వారు అలాగే అని చెప్పేసి శిష్యులకి చెప్తారనమాట, సరే అని చెప్పి రాయండి అని. కానీ శిష్యులకు ఒక భయం పట్టుకుంటుంది. ఏంటి అంటే కేశవ చంద్రసేనుడు మహావాగ్దాటి, చాలా చక్కగా మాట్లాడతాడు, అతన్ని ఎవరు ఇంతవరకు ఓడించలేదు, వాక్పటిమ గలవాడు అనమాట. మరి రామకృష్ణ పరమహంసులు వారు చూస్తే చాలా మృదు స్వభావి, ఆయన ఎవరిని పల్లెత్తు మాట కూడా అనరు. ఎలా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు శిష్యులంతా. ఒక శిష్యుడు వెళ్ళి గురువుగారిని అడుగుతాడు, నేను సిద్ధంగానే ఉన్నాను, ఏం పర్లేదు రమ్మని చెప్పు అని చెప్పేసి అంటారు. సరే ఆ సమయం రానే వచ్చింది. కేశవ చంద్రసేనుడు వస్తాడు. విషయం ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంటే దేవుడు ఉన్నాడా లేడా, దీని మీద జరుగుతూ ఉంటుంది. మొదలు పెడతాడు కేశవ చంద్రసేనుడు, లేడు, దేవుడు లేడు, ఎక్కడా లేడు అని చెప్పేసి వాదోపవాదాలు మామూలుగా జరగవు, బాగా వాగ్దాటి ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. కానీ రామకృష్ణ వారు అసలు దేనికి ఆర్గ్యూ చేయరు. ఓహో అలాగా అని ఒక చిరునవ్వుతో ఉంటాడనమాట. కొంతసేపటికి ఆయన కోపం వస్తుంది కేశవ చంద్రసేనుడికి. అంతే కదా మరి, పోటీ అంటే రెండు వైపులా ఉండాలి. ఎంతసేపు ఒకతనే మాట్లాడుతూ ఉంటే ఏం ఉండదు కదా. అలాగా ఆయనకి కోపం వస్తుంది. ఏం స్వామీజీ మీరేం మాట్లాడరేంటి, ఉన్నాడా లేడా, ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి కదా, దాన్ని బట్టే కదా నేను ముందుకెళ్ళేది అని చెప్పేసి అంటాడు. రామకృష్ణ పరమహంస అంటారనమాట, ఇప్పుడు దాకా నాకు సందేహం ఉండేది దేవుడు ఉన్నాడా లేడా అని, నాకు కూడా సందేహమే. దేవుడు లేకపోయి ఉంటే నేను బతకగలిగేవాడిని, నా శిష్యులు బతకగలిగేవాడు, నా ఆశ్రమం ఉండేది. కానీ దేవుడు లేకుండా ఇంత మేధాశక్తి అనేది అసంభవం. నీకున్నటువంటి మేధాశక్తి దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది అని చెప్పేసి చెప్తాడు. వెంటనే ఆయన కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అనమాట.
సో ఎంత వినయంగా ఉంటే, ఎంత కంప్లీట్ సరెండర్నెస్తో ఉంటే మనమంత కాంతివంతంగా, అంత మేధాశక్తితో ఉంటాము. దేనికి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వరలక్ష్మి 108 రోజుల శాకాహారి ర్యాలీ చేస్తుంది. ఈ ర్యాలీలో చాలామంది చాలా ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము చేశాం కాబట్టి మాకు తెలుసు, అందుకనే చెప్తున్నాను. సో ఎవరితోనూ మనం ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. పత్రిజీ గారు చెప్పినట్టుగా మనం ప్రజెంట్ చేయాల్సింది శాకాహారం. శాకాహారం గురించి చెప్పుకుంటూ మాత్రమే మనం వెళ్ళిపోవాలి. ఇంకా వేరే ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టుకోకూడదు. ఓకేనా? మరి 108 మండల ధ్యాన మహాయజ్ఞాలు చేసినప్పుడు అక్క నీ చేత్తోనే గ్రూప్ క్రియేట్ చేసి ఇచ్చేయక్క నాకు అంది. సరే అని చెప్పేసి నేనే గ్రూప్ క్రియేట్ చేసేసాను. అందులో ఎంతోమంది మాస్టర్స్ని యాడ్ చేసాము. మన విజయవాడ మాస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒకనొక టైంలో ఒక 40-50 అనుకుంటా అక్క స్లోగా నడుస్తుంది అక్క అంది. సరే అని చెప్పి మళ్ళీ ఇంకా వేరే వేరే గ్రూప్స్ అన్నిటికీ ఆ ఫ్లైయర్ ఫార్వర్డ్ చేసి మాకు తెలిసిన వాళ్ళందరినీ మేము అడిగి ఎవరైతే 41 డేస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ విషయం చెప్తే చాలామంది పార్టిసిపేట్ చేశారు ఇందులో. మరి ఎంతోమంది సపోర్ట్ చేశారు మరి వరలక్ష్మికి. అలాగే ఒకరికొకరు మనమంతా సపోర్ట్ చేసుకుంటూ మనం ఇంకా పత్రిజీ గారు చూపినటువంటి బాటలో ముందుకు వెళదాం. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. స్పిరిచువల్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా చివరిగా అనేటటువంటి మాటలు ఉండవు. చివరిగా సందేశం అనేటటువంటి మాట ఉండదు. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది గోయింగ్ ఆన్ ప్రాసెస్. అర్థమైందా? అది ఒక జన్మకని కాదు. దేహపరంగా ఉంటే పరిమితం ఒక జన్మలో అయిపోతుంది. బట్ స్పిరిచువల్ లైన్లో ఆత్మ ప్రకారం చూసుకుంటే ఆత్మ అనేటటువంటి గోయింగ్ ఆన్ ప్రాసెస్. కాబట్టి జ్ఞానపరమైన సందేశాలు చివరిగా అనే పదం వాడక్కర్లా. ఎందుకంటే ఇది గోయింగ్ అండ్ ప్రాసెస్. అంటే రామాయణము అంటే రాముడు చేసినటువంటి యాత్ర అంతా రామాయణము అనే పేరు ఎలా అయితే వచ్చిందో ఈ ఆత్మ చేసేటటువంటి ప్రయాణం అంతా కూడా ఆత్మాయణము అంటాం. అది కాబట్టి ఆత్మకు మరణం ఉంటుందా? ఎన్ని జన్మలు ఎత్తినా కానీ జ్ఞానపరంగా ఎదుగుతూనే ఉంటుందా లేదా? కాబట్టి అదంతా గోయింగ్ అండ్ ప్రాసెస్, అంతే నడుస్తూ ఉంటుంది అంతవరకు కదా. అది ఇప్పుడు సందేశం అని అన్నారు కాబట్టి ఒక చెప్తా మీతోటి. పునరపి జననం పునరపి మరణం అంటే అర్థం ఏమిటి? పునరపి జననం పునరపి మరణం. ఎన్ని వందల జన్మలు ఎత్తినప్పటికీ కూడా భూమి మీదగా వస్తూనే ఉంటాం. మరణం అనే పేరు మీద మళ్ళీ పైకి పోతూనే ఉంటాం. ఇలా వస్తూ పోతూ ఉండేటటువంటి దాన్ని పునరపి జననం పునరపి మరణం అని చెప్పి అంటాం. ఓకే, ఎందుకని నడుస్తుంది ఇదంతా కూడా అనేది ఒక పార్ట్. ఇకపోతే ముక్తి మోక్షం ఎంతమంది కావాలి? మీరు చేతులు ఎత్తండి. మాకు ముక్తి కావాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బా, హాలంతా లేచిపోయాయి. హాల్లో అన్ని చేతులు లేచిపోయాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే జనన మరణ చక్రంలో ఉన్నంత వరకు కూడా పునరపి జననం పునరపి మరణం వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం. ఇది జీవిత చక్రం. జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయి ఉంటాం, అంటే బందీగా మనం ఉంటాం. ఉన్నంత వరకు కూడా మనం తిరుగుతూనే ఉంటాం. ఏది బంధానికి దారితీస్తున్నాయి? తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి బంధానికి దారితీస్తున్నాయి. అర్థమైందా? అందువలన ఎన్ని జన్మల భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా ఈ కోరికలు అనేటటువంటి దాన్ని ఉపసంహరణ జరగకపోతే మనం వస్తూ పోతూనే ఉంటాం. ఇది ఒక పార్ట్. అంటే ఎంతవరకు మాకేమిటి ధ్యానంలోకి ఎందుకు వచ్చాం? ఆరోగ్యం కోసం వచ్చాం. ధ్యానంలోకి ఎందుకు వచ్చాం? సమస్యల కోసం వచ్చాం. ధ్యానంలోకి ఎందుకు వచ్చాం? ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం వచ్చాం. అబ్బాయికి ఉద్యోగం కోసం వచ్చాం, అమ్మాయికి పెళ్లి కోసం వచ్చాం. ఎన్ని రకాల కోరికలు ఉన్నప్పటికీ కూడా మాకేమిటి? అవునా కాదా? ఈ మాకేమిటి అనేటటువంటి దాని నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నేనేమిటి అనేదాకా వెళ్ళాలి. నేనేమిటి అర్థమైందా? 100కి 90 మంది ఏంటంటే మాకేమిటండి బాబు, ధ్యానం చేయరా బాబు, ఏంటి ధ్యానం చేస్తాం, మాకేమొస్తుంది అది. కాబట్టి మాకేమొస్తుంది అన్నంత వరకు భూమి ఎందుకు రాకపోక తప్పదు. మనం ఈ జీవిత చక్రంలో బందీగానే ఉండిపోతాము. ఎప్పటి వరకు? మాకేమిటి అన్నంత వరకు ఈ భూమి మీద జనన మరణ చక్రంలో ఇరుక్కుని పోయే మనం ఉంటాము. ఇక ముక్తి మోక్షం అనే పదాలు మన నోట్లోంచి రావాలంటే నేనేమిటి అంటే నేనేమిటంటే లోక కళ్యాణం కోసం నా పాత్ర ఏమిటి? నువ్వు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తావా? పిరమిడ్లు కట్టడంలో చేస్తావా? క్లాసులు ఎక్కువగా చెప్తావా? లేదంటే లోక కళ్యాణం కోసం ఏదైతే నువ్వు చేయగాక
కాబట్టి లోక కళ్యాణం కోసం నా పాత్ర ఏంటి, నేనేం చేయాలి? తన్ మన్ ధన్ పెద్ద అని చెప్పారు. కాబట్టి తన్ మన్ ధన్ అనేది ఇప్పుడు మన ముందు ఏమున్నాయి? ఒకటి జాన్ జాక్స్ మ్యాగజైన్ అందరితో కట్టించాలి, రెండవది పిఎంసీని మనం కాపాడుకోవాలి. 10 కాలాల పాటు పిఎంసీ వెళితే ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ నా పాత్ర ఏమిటి, నేనేమిటి, నేనేం చేయగలను దానికి అనుకోగలిగినప్పుడు ఆ ముక్తి మోక్షం అనే పదాలని దగ్గరికి తీసుకునే వాళ్ళం అవుతాం. అంటే లోక కళ్యాణం కోసం నా పాత్ర ఏంటి, నేనేం చేయాలన్నప్పుడు ముక్తి మోక్షాల దగ్గరికి వెళ్తాం. మాకేమిటి అన్నంత వరకు బంధంలో ఇరుక్కుని ఉంటాం. ఎవరు ఎందులో ఉంటారన్నది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంది. అవునా? ఎవడు వాస్తవానికి వాడే, చెప్పండి గట్టిగా, సృష్టికర్త. కాబట్టి ఎవరి వాస్తవాలకు వాళ్ళే సృష్టికర్త కదా. నేనైతే ఒక జీవన్ముక్తుడిగా జీవిస్తున్నాను, నాకు ఇవాళ ఏ బంధాలు లేవు. బట్ అన్నిటా నేను ఉంటాను, నేను ఎందులో ఇరుక్కుపోయలేదు. అర్థమైనా? నేను వ్యాపార వ్యవహారాలు మానేసి 25 ఏళ్ళు దాటిపోయింది, 27 సంవత్సరాలు ఆల్మోస్ట్. నా ప్రతి క్షణాన్ని పిఎన్సీ మూమెంట్ కోసమే పెట్టి తిరుగుతూనే ఉన్నాం. అర్థమైందా? నేనేమిటి, నా పాత్ర ఏమిటి, పిఎంసీని పోషించాక నేనేం చేయాలి? ఏదైనా ఒక మాట మీతో చెప్పాలని అంటే నా అలవాటు ఏంటంటే, ఏదైనా ఒక మాట చెప్పాలంటే నేను ఆచరించి చూపించి ఎవరికైనా చెప్పాలి. నేను ఆచరించకుండా ఎవరికైనా చెప్తే అది ఎనర్జెటిక్గా ఉండదు. అందువల్ల నేను బయటకు వచ్చి ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టాలనుకున్నానో వెంటనే పిఎంసీకి, తెలుగు పిఎంసీకి ఒక 5,000, హిందీ పిఎంసీకి ఒక 5,000 నెల ప్రతి నెల అని చెప్పి అనౌన్స్ చేసి తర్వాత నేను మీరు కూడా కట్టండి బాబు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాను. అంటే నేనేమిటి, నా పాత్ర ఏమిటి? అందువలన ముక్తి మోక్షానికి దగ్గరికి వెళ్ళాలంటే లోక కళ్యాణంలో నా పాత్ర ఏమిటి, నేనేం చేయాలి అనేది వస్తుంది. అలా కాదండి మాకు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇంకా ఇవి తీరలేదు, ప్రారంధాలు ఉన్నాయి, అనుభవించాలనుకున్నంత వరకు మాకేమిటి. కాబట్టి మాకేమిటిలో ఉండాలా, నేనేమిటిలో ఉండాలన్నది ఎవరి చాయిస్ వాడుతుంది. అమ్మా ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. అసలు నిజంగా పత్రిజీ గారు వచ్చినట్టు అనిపించింది. అంటే మౌనంలో ఇది పత్రిజీ గారు కనిపించారండి, ఒక స్టేజ్ మీద చెప్పాను కదండి. ఆయన ఎవరో కదండి, అంటే ఆ సార్ రూపంలో వచ్చారనమాట. సారు ఆయన చైతన్యమే కదండి. వర్క్ చేస్తున్న అందరం కూడా ఆయన చైతన్యవంతమే. ఇలా నాకు అనిపిస్తుందండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతంగా మాకు చెప్పగానే పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే చెన్నకేశ్వర గారికి చాలా చాలా థ్యాంక్ యూ, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇంత అద్భుతంగా, ఎంత బిజీగా ఉన్నా సరే మీరు అందరు రావడం. అలాగే ఆయుష్ చక్కకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మరి వీరందరూ ఎంత పనిలో ఉన్నా సరే ఈ విజయోత్సవాలకు రావడానికి. అయేషా వాళ్ళ పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు జనరల్గా పేరు అడుగుతారు, సార్ మీ పిరమిడ్ పేరు ఏమిటి అని అంటాం. అన్నప్పుడు మీరే పెట్టండి సార్ అంటాం. అన్నప్పుడు నీకే ఇస్తుందేమో అని చెప్పి అడుగుతారు. మనకి ఏదైనా వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ అన్నప్పుడు అయితే కనకదుర్గ పిరమిడ్ అని చెప్పి పేరు పెట్టమని ఏదో చెప్తుంటారు. వీళ్ళ అయేషా వాళ్ళ పిరమిడ్ కట్టినప్పుడు సార్కి ఒక సంభాషణ నడిచింది, అది ఒకసారి వినాలని కోరిక కలిగింది అమ్మాయి మాట ద్వారా. థ్యాంక్ యూ సార్. సార్ని అడిగాను నేను, పేరు మీరే పెట్టాలి సార్ అంటే ఓకే అని మా ఇంట్లో వాళ్ళ పేర్లు అడిగారు. నేను అందరికీ చెప్పాను, మా హస్బెండ్, నాది, మా పిల్లలకి చెప్పాను. చెప్పిన తర్వాత సార్ కొంచెం సేపు ఆలోచించి అస్లమా పిరమిడ్ ధ్యాన మందిరం అని చెప్పి 3 times చెప్పించారు. బాగుంది, అస్లమా పిరమిడ్ ధ్యాన మందిరం. సార్ ఏంటి సార్ మీనింగ్ అని చెప్పేసి అడిగాను. అడిగితే పత్రిజీ గారు చెప్పింది అస్లాం నుంచి ఇస్లాం పుట్టింది. అస్లమా మీన్స్ సరెండర్నెస్ మేడం అన్నారు, అంటే శరణు కోరడం. అలాగే పత్రిజీ గారు, నేను ఫస్ట్ టైం ఆయన్ని కలిసినప్పుడు పత్రిజీ గారు ఒక సందర్భంలో నాతో షేర్ చేసుకుంది ఏంటి అంటే అల్లాహు అక్బర్ అని చెప్పి పత్రిజీ గారు నన్ను చూసిన వెంటనే అన్నారు. అన్నప్పుడు తర్వాత నెక్స్ట్ హే రామచంద్ర అన్నారు. నేను ఎప్పుడు అనుకోలేదు పత్రిజీ గారు ఇలా అల్లాహు అక్బర్ అంటారు అని. అంటే స్టార్టింగ్లో నాకు అంత తెలియదు కదా, గురువుగారు ఆ మాట అంటారని అనుకోలేదు. తర్వాత ఆయన చెప్పినటువంటి ఇదేంటంటే అల్లాహు మీన్స్ నిర్గుణ పరబ్రహ్మం, అక్బర్ అంటే అన్నిటికంటే గొప్పది. అల్లాహు అక్బర్ మీన్స్ నిర్గుణ పరబ్రహ్మమే అన్నిటికంటే గొప్పది అని. చాలా వండర్ఫుల్ అన్నమాట. అదమ్మా, అందుకనే గుడ్డి నమ్మకాలు కాకుండా ప్రతిదానికి ఉన్న అంతరార్థాలు మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే ప్రతి సన్నివేశాన్ని గమనిస్తూ కూర్చోవాలి. గమనిస్తున్నప్పుడు మనకు దాని లోతులు ఏంటో మనకు అర్థమవుతాయి. అట్లా అల్లాహు అక్బర్ అంటే సహజంగా అంటాం, అది ఊత పదం అనుకుంటాం మనం, మరి దానిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలియదు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం అంటే ఉన్న మూల చైతన్యానికి ప్రతీక. అది అల్లాహ్ అంటే అంతా తానైనటువంటి స్థితి, అది మనకు అర్థం కావాలి. అందువల్ల మతాలు ఏమిటి, కులాలు ఏమిటి అన్నది ఆ పరిమితాలు చెరగొట్టి బయటకు వస్తాయి, కానీ అప్పుడు మన మూల చైతన్యం అంటే మనకు అర్థం కాదు. అది అందువల్ల ఏ పరిమితాల్లో కూడా ఇరుక్కోకుండా తన్మంధన్ నేనేమిటి అనుకోగలిగినప్పుడు మనం కూడా ముక్త జీవుల కింద, అంటే జీవన్ముక్తుడిగా ఉండాలి. చనిపోతే ఏమవుతుంది, మళ్ళీ జన్మ వస్తుంది. జీవించి ఉండగానే ముక్త స్థితిలో ఉండాలి.
వాళ్ళని జీవన్ముక్తులు అని చెప్పి అంటాం. ఓకేనా? మీరంతా జీవన్ముక్తులు కావాలని సలహా కోరుకుంటూ పుష్ప గారు స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రామారావు గారు, రామ్మూర్తి గారు, ఝాన్సీ గారు, వైభవ్ లక్ష్మి గారు, పక్కన అలా పక్కనకి వెళ్ళి, దెందులూరు రాధిక గారు, బోర్లగడ్డ లక్ష్మి గారు, సరోజిని గారు, సావిత్రి గారు, దుర్గ గారు, గుడివాడ నుంచి వచ్చిన కవిత గారు కూడా మళ్ళా, అరుణ గారు, బేబీ గారు, చంద్రకళ గారు, కృష్ణ గారు, రత్నకుమారి గారు. ఈ మేడం అండి చేసింది 2 అయినా 100 మందిని శాఖాహారులుగా మార్చి ధ్యానులుగా చేశారంట ఆ ఊర్లో. జానకి గారు, బాలగారు, విజయలక్ష్మి గారు. అలాగే ఇంకెవరైనా మండల యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉంటే దయచేసి మర్చిపోయిన పేర్లు రాయటం కానీ ఒక్కసారి ఏమీ అనుకోకుండా లేచి రాగలరు. మీరు రండమ్మా, మీరు రండి మేడం, మీరు మీ వెనకాల మీరు చేశారుగా మండలం పూర్తి చేయండి.
ఇంకెవరైనా మీ అనుభవం చెప్పండి సార్. సభకు వచ్చిన వారికి మా ఆత్మ ప్రణామాలండి. మరి దెందులూరు మండలం రామారావుగూడెం. నా ఫస్ట్ టైం మంజులాత మేడం గారు ఫోన్ చేసి సత్రంబాడు అంబికా దేవి గుడిలో కార్యాలు ఏముందని చెప్పి ఫోన్ చేశారండి. క్లాస్కి వెళ్ళండి ఆ రోజుని. అక్కడ బాగా జరిగిన క్లాసు. తర్వాత శాస్త్రి గారి ఇంట్లో క్లాస్ ఉందన్నారండి, అక్కడికి కూడా వెళ్ళామండి. క్లాస్ జరిగినాయి. తర్వాత వరలక్ష్మి మేడం గారు ఫోన్ చేసి 41 రోజు ధ్యాన మండలం పెడుతున్నాం, మీరు తప్పనిసరిగా ధ్యానం చేయాలండి అన్నారు. సర్లే అని చెప్పి అక్కడ ఒప్పుకునండి. మాకు 10 మంది చేత ధ్యానం చేయించాము. చాలా బాగా జరిగిందండి. 41 రోజులు పూర్తి అయిపోయినాయి. మళ్ళీ అదే ఊళ్ళో ఇంకా వేరే చోట పెట్టామండి. అక్కడ కూడా 41 రోజులు పూర్తి అయిపోయినాయి. అలాగే 82 రోజులు ధ్యాన మండలం పూర్తి చేసామండి. మళ్ళీ మేడం గారు ఫోన్ చేసి మీ ఇంట్లో మీ భార్య భర్తలు ఇద్దరు 41 రోజు ధ్యాన మండలం చేయించండి అని చెప్పి అన్నారండి. అలాగే నైట్ 9:30 to 10:30 వరకు ధ్యానం చేయించండి. మేము ఇద్దరం చేస్తున్నాం, మేడం గారు మేమేనండి. అలాగే మాకు దాంట్లో అనుభవం ఏమి వచ్చినట్టండి, మేము వేసేసామండి. అంటే చిన్న షాప్ అండి మరి. అంటే కోడిగుడ్లు వస్తున్నాయండి మాకు దాంట్లో అండి గుర్తు. అంటే కోడిగుడ్లు అమ్మకూడదని చెప్పి మాకు ధ్యానం వచ్చిందనమాట అండి. అప్పుడు ఈ కోడిగుడ్లు కూడా అమ్మడం మారిస్తున్నారు. మాకు చాలా తృప్తిగా ఉందండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ముందుగా పరమ గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి నా అనంతకోటి ప్రణామాలు. ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా అనంతకోటి ప్రణామాలు. నా పేరు సావిత్రి అండి. నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. అయితే ధ్యానంలోకి రాకమునుపు నా లైఫ్ ఎలా ఉండేది, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా ఆనందంగా ఉందండి. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ 41 రోజులు మండల ధ్యాన యజ్ఞం అంటే రీసెంట్గా మా వారికి యాక్సిడెంట్ అయిందండి. ఇంట్లోనే ఉంటున్నాను నేను. అయితే వరలక్ష్మి ఫోన్ చేసి, అమ్మ చేసుకోవచ్చు కదమ్మా, ఇంట్లోనే చేసుకోండి, మీరు పిరమిడ్ ఉంది కదా, చక్కగా పెట్టుకోండి అమ్మ తల్లి అన్నారు. అలాగే చేసుకోవడం జరిగింది. అనుకోకుండా చక్కగా అందరూ రావడం, ఏ రోజు కూడా ఎవరు రాకుండా లేరు. ఒక్కళ్ళతో కనీసం నేనైనా కూడా చేసుకుంటూ జ్ఞాన యజ్ఞాన్ని చక్కగా సంపూర్తి చేసుకున్నాము. ఇది సంపూర్తి అనడానికి కూడా లేదు. ఇందాక జక్క రాఘవరావు గారు అన్నట్టు ఇది అనంతము. ఇంకా 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 చేస్తూనే ఉండాలి. మనం టిఫిన్ భోజనము ఎలా చేస్తామో ధ్యానం కూడా రెగ్యులర్గా మన లైఫ్లో మనం అప్లై చేసేసుకోవాలి. ప్రతిరోజు ధ్యానం చేయని రోజు ఏదోలా ఉంది, వెలితిగా ఉంది అనిపిస్తుంది నాకు. ఏదో కాసేపు 10 నిమిషాలు తర్వాత మనం ధ్యానంలో కళ్ళు మూసి కూర్చోలేదు అనుకోకూడదు. ప్రతి పని కూడా ఒక యజ్ఞంలా ఎరుకతో, అంటే కళ్ళు తెరిచి ఉన్నా కూడా మన శ్వాసను గమనిస్తూ ఉండడం కూడా నేను ధ్యానంలో నేర్చుకున్నాను. లైఫ్ సో హ్యాపీ. ఎప్పుడైనా ప్రతి క్షణం కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు పుష్పక విమానం వచ్చినా కూడా నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నా. నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అనంతవేల ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలండి. నేను 2021 అక్టోబర్ 2వ తారీఖున ధ్యానంలోకి వచ్చానండి. నేను ధ్యానంలోకి రాకముందు బ్రతికానండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవిస్తున్నానండి. అంటే ధ్యానంలోకి రాకముందు నేనేంటంటే బ్రతికాను, అంటే బయట అండి. బ్రతికంటే బయటేనండి, మన లోన ఏమి ఉండదండి. అంతా కూడా బయట వాళ్ళ కోసం బయటే ఉంటుందండి బ్రతికంటే. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవించడం అండి, అంటే మన జీవుడితోటి అనుసంధానం అవుతామండి. అది నేను తెలుసుకున్నానండి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అంటే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు జీవుడే దేవుడు అని చెప్పారు కదండి. అంటే జీవుడే దేవుడని నాలో ఉన్న జీవాత్మతో అనుసంధానమై ఆ దేవుడితోటి నేను ఎప్పుడు కూడా జీవించాలనే నా సంకల్పం అండి. నాది అదే సంకల్పం అండి. నాలో ఉన్న ఆ జీవుడితోటి జీవించాలని. నాకు ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి
అనంతవేల ఆత్మ ప్రణామాలండి. నేను యూట్యూబ్ ద్వారా వచ్చానండి, ధ్యానంలోకి యూట్యూబ్ ద్వారా వచ్చాను. నాకు చాలా అనుభవాలు ఉన్నాయండి. నాకు శాస్త్రిరావు గారు, శ్యామల మేడం గారు, రాధా మేడం గారు ఎంతో ప్రోత్సహించి వరలక్ష్మి ప్రోత్సాహం వల్ల నేను ఈ రోజున నాకు ఈ సహకారం అందిందండి. నేను ఈ సేవ చేయడానికి నాకు వరలక్ష్మి సంకల్పం వల్లే నేను ధ్యానం ప్రసారం చేయడానికి నాకు సమయం కుదుర్చుకుంటున్నానండి. నాకేంటంటే ధ్యానం అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు ధ్యానం అందలేదండి. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టము. అది ఏ ధ్యానం అన్నది తెలియదు. ధ్యానం అంటే చాలా మంచిదని చెప్పేసి మా తమ్ముడు ఒకసారి క్యాసెట్ తెచ్చారండి 2006-7 సంవత్సరంలో ఉన్నప్పుడు. ఆ క్యాసెట్ ఆలకించిన కానించి నాకు ధ్యానం అంటే ఇష్టము. అది ఏ సంస్థ అన్నది నాకు తెలియదు, కానీ మెడిటేషన్ వల్ల చాలా మంచిది అన్న భావన అయితే తెలిసింది, కానీ అది అందుబాటు అవ్వలేదండి. నేను బ్రహ్మకుమారీస్ అలాగా మెడిటేషన్కి వెళ్ళేదాన్ని, కానండి నాకు ఏది కూడా కనెక్ట్ అవ్వలేదండి. తర్వాత యూట్యూబ్ ద్వారా నాకు యూట్యూబ్లో చూసి చేసుకునేదాన్ని అండి, కానీ ఏలూరులో నాకు ఎవరో కనెక్ట్ అవ్వలేదండి. ఏలూరులో కనెక్ట్ అవ్వకపోతే నేను విద్యానగర్లోని 7 పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళానండి. అక్కడ శ్రీనివాస్ గారు చెప్పారండి, ఇక్కడ వరకు రావద్దమ్మా, మీకు వంటంలో రాధా మేడం గారి పిరమిడ్ ఉన్నది, శ్యామల మేడం గారిది ఉన్నది, అక్కడికి వెళ్ళండి అని అడ్రస్ చెప్పారండి. అక్కడికి వచ్చిన తర్వాత శాస్త్రిరావు గారు ఇంట్లోకి ఒక క్లాస్కి వెళ్ళానండి. ఆ రోజు నుంచి కూడా నాకు చాలా అద్భుతంగా ఉందండి. నేను చాలా నా స్థితి ఏంటని నేను తెలుసుకుంటున్నానండి. ప్రతి క్షణం కూడా నేను ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నానండి. ఆ ప్రయత్నంలో పూర్వకంగా నాకు ధ్యానం అందలేదు అని నేను ఎలాగైతే పరితపించానో, అలాగే నాకు శ్యామల మేడం గారేమో మా ఇంటి దగ్గర మహిషాసుని మర్దిని అమ్మవారి గుళ్ళో 11 రోజులు 11 దేవాలయాల్లో ధ్యానాలు పెట్టారండి. ఆ ధ్యానంలో భాగంగా నేను వెళ్ళానండి. అప్పుడు దాకా నాకు సామూహిక ధ్యానం కుదిరేది కాదు. తర్వాత అప్పుడు కుదరలేదండి. తర్వాత నుంచి రాధా మేడం గారి ఇంటికి మళ్ళీ నాకు అసలు ధ్యానం కుదరట్లేదు అని నాకు ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ 21 రోజులు వెళ్ళి పిరమిడ్ దగ్గర 3 గంటలు చేసేదానండి 21 రోజులు కూడా. అప్పటి నుంచి నా లైఫ్ మారిపోయిందండి. 21 రోజులు రాధా మేడం గారి ఇంటికాడ పిరమిడ్లో ధ్యానం చేసిన కాడి నుంచి నాకు అందరికీ వెళ్ళి ధ్యానం చెప్పాలి, ఈ ధ్యానం వల్ల చాలా మంచిది అని చెప్పి నాలో తాపత్రయం పెరిగిందండి. పెరిగిన తర్వాత వరలక్ష్మి 108 సప్తాహాలు పెట్టిందండి. ఆ సప్తాహాలు మొదటే మా ఇంట్లో జరిగిందండి. మొదటి సప్తాహం మా ఇంట్లోనే జరిగిందండి. ఆ మొదటి సప్తాహం అయిన కాడి నుంచి ఆ మొదటి సప్తాహానికి మా ఇంటికి 30 మంది అలా వచ్చేవారండి. అప్పుడు నాకు చాలా ఆనందం వచ్చేదండి. ఎందుకని ఇంతమందిని మెడిటేషన్కి వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం వస్తుందని తెలిసిందండి. అప్పుడు ఇంకా అందరి ఇంట్లోకి కూడా నేను వెళ్ళడం అలవాటు చేసుకున్నానండి. మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలాగ ఆనందిస్తానో అలాగే వాళ్ళకి కూడా ఆనందం వస్తుంది కదా అని చెప్పేసి నా టయాన్ని కేటాయించుకొని నేను ప్రతి ఇంటికి సప్తాహానికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు వరలక్ష్మి ఏమో, ఆంటీ మీరు వెళ్ళి క్లాసులు చెప్పండి అని చెప్పేసి అన్నదండి. అమ్మ నేనేం క్లాసులు చెప్తానని చెప్పేసానంటే, అంటే అంతకుముందు ఆల్రెడీ రాధా మేడం గారు ఒకసారి చెప్పారండి క్లాసులు చెప్పమని. మళ్ళీ తర్వాత వరలక్ష్మి కూడా ఆంటీ వెళ్ళి క్లాసులు చెప్పండి అని చెప్పేసి అన్నారండి. అంటే పర్వాలేదండి మాకు చెప్పేవచ్చు అని చెప్తే అప్పటి నుంచి నేను క్లాసులకి వెళ్తున్నానండి. సప్తాహాల్లో క్లాసులకి వెళ్ళామండి. తర్వాత నుంచి నాకు మళ్ళీ వరలక్ష్మి 41 రోజులు మండలం ధ్యానం పెట్టిందండి, 108 మండల ధ్యానాలు. అప్పుడు మా ఈదిలో దక్షిణ పీది అండి మాది. మా దక్షిణ పీది వాళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారండి. 4 మండలాలు చేసామండి. మా దక్షిణ పీదిలో వాళ్ళందరూ కూడా నాకు ప్రతి ధ్యానం 41 రోజులు మండలం అవ్వకముందే మళ్ళీ ఎక్కడ అని మొదలుపెట్టారండి. అలాగా మాకు చాలా 4 మండలాలు మేము కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 108 అష్టోత్తర ధ్యాన మహాయజ్ఞం మళ్ళీ మొదలుపెట్టామండి గౌరీదేవి ఆలయంలో. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందండి. నాకు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నన్ను ఇంత నాలో ఉన్న చైతన్యాన్ని బయటికి తీసుకొస్తున్న పిఎంసి మాస్టర్స్ అందరికీ, ఏలూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, మరి ముఖ్యంగా వరలక్ష్మికి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నానంటే మా కుటుంబ సభ్యుల సహకారం వల్లేనండి. మా వారు పూర్తిగా సహకరించిన వల్ల నేను వచ్చి చేయగలుగుతున్నానండి.
మా వారికి మా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలండి. ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలండి. థ్యాంక్స్ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. కాకపోతే నాకు ఎంతో బెంగగా ఉంది 4-5 రోజులు. ఇక అలా చాలా బాగుంది, చక్కగా చేసుకున్నాం. వరలక్ష్మికి నా ధన్యవాదాలు. నాలో కూడా కొంచెం మార్పు వచ్చింది. దానిలో చేసుకోవడం, కూర్చోవడం, టైంకి కూర్చోవడం అంతా బాగుంది, చాలా బాగుంది. ఇక ఇప్పుడు మళ్ళీ సంకల్పం 108 శాకాహార ర్యాలీలు అని పెట్టింది. దాన్ని కూడా జయప్రదంగా చక్కగా దిగ్విజయంగా చేస్తామని హామీ ఇస్తున్నా మీ అందరికీ. మీరందరూ కూడా రావాలి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. నా తొలి గురువైన శ్యామలా మేడం గారికి నా తొలి గురువైన శ్యామలా మేడం కూడా నా ఆత్మ ప్రణామములు. వరలక్ష్మి కూడా నా ఆత్మ ప్రణామములు. నాకు అసలు బయటికి రావడమే తెలియదు. వరలక్ష్మి ద్వారా క్లాసులు చెప్పడానికి వెళ్తున్నాను. హలో, వస్తున్నా. ఈ ధ్యానం ద్వారా నేను చాలా ఆనందాన్ని పొందుతున్నాను. 41 రోజులు పెట్టుకున్నాను. చాలా ఆనందం పొందాను. ఈ ధ్యానంలోకి వచ్చాక చాలా నేర్చుకుంటున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అసలు నాకు ముందు కూర్చోవాలంటేనే భయం. అలాంటిది ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిందంటే ధ్యానమే నన్ను ఇలా తీసుకొచ్చింది. జీవితంలో చాలా ఎదుర్కొంటున్నాను, కుటుంబపరంగా కూడా. కానీ అవి ధ్యానం వల్లే నేను తట్టుకోగలుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వరలక్ష్మికి అందరికీ కూడా వేల కృతజ్ఞతలు. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మా తల్లిదండ్రులు పాద పద్మాలకి ఆత్మ ప్రణామాలు. ఈ ధ్యానానికి నన్ను మంజులత గారు తీసుకొచ్చారు. నేను శ్యామలా మేడం దగ్గరే ధ్యానం నేర్చుకున్నా. ఆ తర్వాత రాధా మేడం గారికి, ఇట్లా ఊళ్ళో అందరు మాస్టర్ల దగ్గర కూడా అన్ని రకాలుగా నేర్చుకున్నాను. అయితే ఈ ధ్యానం వల్ల చాలా చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. మా వారికి సుస్థి చేసింది. ఈ ధ్యానం వల్ల ఆయనకు కూడా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆయన బాగా తిరుగుతున్నారు. ఇంట్లో వరకు కర్రాది లేకుండా బాగా నడుస్తున్నారు అనమాట. నేను కూడా 41 రోజులు మండల ధ్యానం పెట్టుకోమని వరలక్ష్మి చెప్పింది. కానీ అమ్మో నేను పెట్టలేనేమో అనుకున్నా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మండల ధ్యానం పెట్టుకోవాలి, అందరూ చేయండి అనేసరికి సరే పోనీ 2 గంటలు మా ఇంట్లో మేమిద్దరం భార్యాభర్తలు చేద్దాం అనుకున్నాను. సరే అందరికీ చెప్దామని సందులో అందరి ఫోన్లు చేసి చెప్తే మీ ఇంట్లో మా ఇంట్లో అందరూ వచ్చేయండి అన్న. ఇంకా అట్లా కంటిన్యూ 41 రోజులు మండల ధ్యానం పెట్టుకున్నాము. అందరు కూడా బాగానే వచ్చారు. చాలా బాగా అద్భుతంగా జరిగింది. అందరికి కూడా ఆనందంగా ఉంది. ఇలా వరలక్ష్మి ద్వారా మేమందరం కూడా ఇలా ధ్యానాలకు వెళ్ళి సత్సంగాలు పెట్టుకొని మేము కూడా ఇళ్లలో మండల ధ్యానాలు, సప్తాహ ధ్యానాలు పెట్టుకొని చాలా అద్భుతంగా మేము చాలా నేర్చుకుంటున్నాం. ఇంకా ఇదంతా కూడా వరలక్ష్మి దయ వల్ల, ఇక్కడ ఉన్న మాస్టర్లు అందరి దయ వల్ల, అందరి గురువుల దయ వల్ల కూడా ఎంతో నేర్చుకోవాలి ఇంకా మేము ఇంకా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. గురుభ్యో నమః. ఇక్కడ వచ్చిన మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. అద్భుతం అండి, ఏం చేసినా అద్భుతంగానే. వినిపించట్లేదండి? గట్టిగా రాదండి ఇంకా. ఓకేనండి, నా అందరికీ ఆత్మ ప్రణామాలండి. రాదండి, ఇంకా రావట్లేదు సార్ వాయిస్. ఓకేనండి, ఓకే. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇంకా గట్టిగానా? నాకు రాదండి ఇంకా. నేను ధ్యానానికి వినిపిస్తుంది ఇప్పుడు.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన అందరు మాస్టర్స్, పిరమిడ్ అందరు మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామాలు. నేను ధ్యానంలోకి 20 years బ్యాక్ ధ్యానంలోకి వచ్చాను, కానీ నాకు తెలియకుండానే నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత 6 years బ్యాక్ నేను ఎలాగైనా ఇక్కడ ఫిజికల్ గురువుతోటి నేను ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు నాకు యాస్ట్రల్గా పత్రిజీ గారు కనిపించారు. ఆ తర్వాతనే నాకు ఇక్కడ శ్యామలా మేడం గారి ద్వారా నేను తొలిసారి ఈ ధ్యానంలోకి వచ్చాను. 108 రోజులు ధ్యానం చేయించారు, అలా వచ్చాను. నాకు ఈ ధ్యానం ద్వారా చాలా ఎఫెక్ట్స్ వచ్చాయి. ఫిజికల్గా చాలా బాగుంది. తర్వాత మనస్తత్వం కూడా చాలా మార్పు వచ్చింది, మంచి వైపు, దైవత్వం వైపు మార్పు చెందుతుంది. ఈ రెండు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేనేది కావాలి అని నేను అనుకున్నప్పుడు కంపల్సరీ ఆ కోరిక నెరవేరుతుంది. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామాలండి. నా పేరు నాగరత్నం, గంగారత్నం గారి ద్వారా వచ్చానండి మేము 2019. అప్పటి నుంచి కూడా నేను అసలు వదలకుండా అలాగా చేస్తూనే ఉన్నాను. ఆరోగ్యపరంగా కానీ ధైర్యంగా కానీ ఏదైనా ఎదుర్కోగలుగుతున్నాను. వచ్చినా చాలా బాగుంది. 41 రోజులు నేను చేస్తాను అనుకోలేదు, కానీ చేయగలిగా. అప్పట్లో లాస్ట్ 2 రోజుల్లో గ్యాస్ పేలిందండి. అప్పుడు కూడా అసలు నాకు భయం అనిపించింది, ఏంటో పడిపోయింది అనిపించిందే, కానీ నేను అది ఎదుర్కోగలిగా. అసలు మా వారికి అయితే ఎంత భయం వేస్తుంది, అసలు ఏంటి గ్యాస్ పేలుతుంది నీకేమకుండా ఉండటం అంటే. మా వారు అన్నిటికీ నాకు సహకరిస్తాండి. ఆయన వచ్చిన రాపోయినా నాకు మటుకు ఆయన సహకరిస్తాను, అన్ని ద్వారా సహకరిస్తూ చేస్తుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమ్య అండి. చాటపర్లో శ్యామలా మేడం గారి గోశాల పిరమిడ్ ద్వారా మేము వచ్చాము. అందరికీ కొంచెం మొత్తుగా ఉన్నట్టుంది. జస్ట్ ఒక చెడ్డవాడు మంచివాడిగా మారాలంటే అయ్యప్ప మండల దీక్ష అనేది చాలా అవసరం. ఒక రాక్షసుడు మానవుడిగా మారాలన్నా, మానవుడు దైవత్వంలోకి రావాలన్నా, దైవత్వం నుంచి చైతన్యంలోకి మారాలన్నా ఒక మండల ధ్యానం అనేది అవసరం. ఒక జ్ఞానిగా మారాలన్నా ఒక మండల ధ్యానం అనేది చాలా అవసరం. అంటే మండలం అనే పదంలోనే అంత పెద్ద శక్తి ఉందండి. అంతటి ఆ రోజు పత్రిజీ గారు ఆ ఒక్క చేత్తోనే ప్రతి గడపకి వెళ్ళి ధ్యానం నేర్పేవారంట. ఈరోజు ఇంతమంది చేతులు కలిస్తేనే మన 40 రోజుల మండల ధ్యానం అనేది మనం విజయవంతంగా జరుపుకున్నాం. ఒక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క చేతికి, ప్రతి ఒక్క ధ్యానికి శిరసావహిస్తూ మనస్ఫూర్తిగా నేను ఆత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ధ్యానంలోకి కొత్తగా వచ్చిన వారికి ఒక చిన్న మాట అండి. మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలోని మన పక్కనే ఉన్న ఒక భర్త కానీ, ఒక భార్య కానీ, పిల్లలు, అత్తమామలు అందరూ ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు. అవేమి మనం యాక్సెప్ట్ చేయకూడదు. జస్ట్ ఆ క్షణం ఎవరైనా మనం ఏంట్రా వీడు పిచ్చోళ్ళు అలా అయిపోతున్నాడు, ఏంట్రా ఇందులోకి వచ్చి ఏం సాధించేద్దాం అనుకుంటున్నాడు రా అని అలాంటి మాటలు వచ్చినప్పుడు మీ మనసుకి ఒకటి చెప్పుకోండి, నేను ఒక చెవిటి ప్రాణిని, నాకు అవేమీ వినబడడం లేదు, భగవంతుడు చూపిన ధ్యాన దారి మీదే నా ధ్యాస ఉంది, వేరే పని నాకేమీ లేదు అని అనుకోండి. ఆ ఒక్క మాట మీరు మీ మనసుకి చెప్పుకుంటే, ఆ ఒక్క మాట మీ మనసుకు మీరు చెప్పుకుంటే అదే మనసు 100 దారులు మీకు చూపిస్తుందండి, మీరు ఎదురు చూడకుండానే. కాబట్టి ఆ మేడం చెప్పింది చాలా బాగుంది, కానీ చిన్న మార్పు ఏంటంటే చెవిటి వాడిని కాదు ఇక్కడ, నేను దైవాన్ని, చెవిటి ప్రాణిని అని అనుకోకూడదు. మనం ధ్యానులము, మనం ఆత్మజ్ఞానులము, అలాగే మనం దైవాలం. నేను దైవాన్ని, వాళ్ళు కూడా దైవమే, అందుకని మనం వీటిని పట్టించుకోకూడదు అనే భావంతో ఉండాలి. చెవిటి ప్రాణిని అనుకోకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఆ పదాలు వినపడని కప్పే శిఖరాన్ని అందుకుందండి. ఒక ధ్వజస్తంభం ఉంది, 3 కప్పలు ఉన్నాయి, 2 కప్పలకి మాత్రం ఇలాంటి విమర్శల మాటలు వినపడుతున్నాయి, 3వ కప్ప పైదాకా వెళ్ళిపోయింది, దానికి ఏమి వినపడుతుంది, దానికి చెవుడు కాబట్టి.
అలా అన్నమాట. అలా మీరు తీసుకోవాలి కానీ దైవత్వంలోనే ఉండాలి అని చెప్తున్నాను. ఒక్కసారి పితామహ పత్రిజీ సార్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, భూమాతకు, ప్రకృతి మాతకు, అహింస పరమో ధర్మ, ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాకు అందరికి మాస్టర్స్కి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలండి. జై హింద్. అందరి జ్ఞానులకు నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు కల్పన, నాది ఏలూరే. నేను కూడా చాటపరు శ్యామలా మేడం గారి పిరమిడ్లో ధ్యానం నేర్చుకున్నాము. అలాగే 108 ధ్యానాలు మొదలు పెట్టడానికి కారణం మేమేనండి. ఫస్ట్ మండల ధ్యానాలు అనుకున్నాము, 41 రోజులు చేయాలనుకున్నాము. అలాగే మా కృషి అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచింది. అది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో మండల ధ్యానాలు జరగాలని, ఇంకా ఎంతోమంది 108 ధ్యానాలు, 365 ధ్యానాలు పెట్టుకుంటున్నారు. అలాగే చక్కగా జరగాలని, హ్యాపీగా అందరూ ఉండాలని, అందరూ ధ్యానులు అవ్వాలని కోరుకుంటున్నానండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నా పేరు గంగారత్నం అండి. అందరికీ ఆత్మ ప్రణామాలండి. 41 రోజు ధ్యానం బాగా జరిగిందండి. కార్తీక మాసంలో 6 గంటలు ధ్యానం చేస్తే బ్రెయిన్కి సంబంధించింది వచ్చిందండి. ఒకసారి చెప్పారు, 6 గంటలు ధ్యానం చేయమ్మా, నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అవుతావు అన్నారు. తర్వాత ఎప్పుడో వచ్చేది. నాకు 41 రోజు చేసేటప్పటికి 3వ రోజుకే బ్రెయిన్ సంబంధించింది వచ్చిందండి. దవడంతా కూడా గిరగిరా తిరిగిపోయింది, చెయ్యంతా కూడా కరెంట్ షాక్ కొట్టేసినట్టు అయిపోయిందండి. అలాగే బీపీ ఎక్కువైపోయింది, షుగర్ ఎక్కువైపోయింది అన్నారు. కానీ డాక్టర్ గారిని తీసుకొస్తే ఏం కాదమ్మా, పర్వాలేదు, తగ్గిపోద్ది అన్నారు. తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగానే వచ్చినాయి రిపోర్ట్లు అండి. కొంచెం సూచన వచ్చింది వీడికి, అంతేగాని తర్వాత వచ్చేది అంతా బాగానే ఉంది. ఫస్ట్ తారీఖు వచ్చిందండి. ఫస్ట్ తారీఖుని మళ్ళీ ధ్యాన క్లాస్కి వెళ్ళిపోయానండి. అందరూ ఆశ్చర్యపోయారు, బ్రెయిన్కి సంబంధించి వచ్చి నువ్వు ఎలా వచ్చావమ్మా, అంతా బాగానే ఉందా అంటే ఆ ధ్యానం వల్లే నేను లేచానండి అని చెప్పానండి. 41 రోజు ధ్యానం కూడా చాలా బాగా జరిగిందండి. ఏ క్లాస్ ఉన్నా మానండి, ర్యాలీలో ఉన్నా దేనికున్నా మానవండి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉన్నానండి. ఈరోజు నేను రావడం కూడా ధ్యానంలోకి రోగాలతోనే వచ్చానండి. నా ఒళ్ళంతా రోగాలతో ఉండేదండి. ఈ రోజున అంతా హ్యాపీగా ఉన్నానండి. అందరికీ థ్యాంక్స్ అండి. వరలక్ష్మి మమ్మల్ని బయటికి తీసుకొచ్చిందండి. స్పీకర్ మాట్లాడటం కూడా తెలియని దాన్ని వరలక్ష్మి స్టేజ్ ఎక్కించిందండి. వరలక్ష్మికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. నమస్తే అండి. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామములండి. అలాగే ఇక్కడున్న ధ్యానులందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. నా పేరు ప్రసన్న అండి. నేను గుడివాడ నుంచి వచ్చాను. మా గుడివాడలో రమణ మహర్షి ధ్యాన క్షేత్రం ఉందండి. 2012లో కట్టారు. మేము ఎప్పుడు కూడా ఇట్లా స్టేజీ మీద తక్కువ మాట్లాడటం కానీ స్టేజీ ఎక్కడం కానీ తెర వెనకాల ఉండే వర్క్ చేస్తాం అన్నమాట. నిన్న ఈ సరోజి మేడం గారు మొన్న పొద్దున ఉదయం ఇట్లా ఏలూరులో మండల ధ్యానం జరిగిందమ్మా. 108 మండలాల్లో మీరందరికీ తెలియచేయాలి, మీకు తెలిసిన వాళ్ళందరికీ అని చెప్పారు. ఓకే మేడం అన్నాను. ఇక్కడ పాంప్లెట్ పెట్టమని చెప్పేసి అడిగి మొత్తం మా గ్రూపులో అందరికీ ఫార్వర్డ్ చేశాను. అట్లా ఈ మేడం కూడా ఈ 108 మండలాల ధ్యానంలో కూడా ఆ మేడం వర్క్ ఉంది. ఇద్దరం కలిసి ఇట్లా చూద్దామని చెప్పేసి వచ్చామమ్మా. అయితే ఇది స్టార్టింగ్ అప్పుడు నాకు కూడా వచ్చింది మెసేజ్. అంటే మెసేజ్ అంటే ధ్యానంలో మెసేజ్ కాదు, ఇలా చేస్తున్నారని చెప్పి వచ్చింది. ఒక 10 days 11 days చేశాను. చేసాక మా మదర్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట. ఇంకా ఆమెను చూసుకోవడం సరిపోయింది. టైం టు టైం మెయింటైన్ చేయటం అవ్వలేదు. మా సిస్టర్ అయితే చేశారు. ఇంకా కంటిన్యూ చేయడానికి అవ్వలేదు కనుక కనీసం ఈ ప్రోగ్రామ్ కన్నా అటెండ్ అవ్వాలని చెప్పేసి అలా రావడం జరిగిందండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణలత మేడంకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. నా పేరు కవిత. నేను గుడివాడ నుంచి వచ్చాను మాస్టర్స్.
నేను ఇక్కడికి రావడానికి కారణం వరలక్ష్మి మేడం. ఎప్పుడూ కూడా నేను ఇక్కడ స్టేజ్ మీద ఎక్కడూ లేను, నాకు ఇదే ఫస్ట్ టైము. ఈ మండల ధ్యానం వల్లనే నేను ఇక్కడ పరిచయం అయ్యి ఇక్కడికి వచ్చాను. నాకు ఇంత అవకాశం ఇచ్చిన వరలక్ష్మి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, టైం ఎంత లేదు కదా కాబట్టి ఓకే మాస్టర్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ పాదాభివందనాలండి. నా పేరు సేరా బాను, నేను మచిలీపట్నం నుంచి వచ్చానండి. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. నా ధ్యానంలోకి వచ్చిన 6 నెలల తర్వాత నేను యద్భావం తద్భవతి మంత్రం ద్వారా నా ఆరోగ్యాన్ని పూర్తిగా బాగు చేసుకున్నానండి. ధ్యాన జీవితం నాకు ఇప్పుడు 50 సంవత్సరాలండి. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది కదా. 47 సంవత్సరాలు కూడా అజ్ఞానంలో జీరో అండి. నా జీవితం అంతా జీరో. ఈ 3 సంవత్సరాలు నా ధ్యాన జీవితాన్ని నేను తులసి దళంతో పోల్చుకుంటానండి ఎల్లప్పుడూ కూడా. అంత గొప్పదండి నా ధ్యాన జీవితం. అయితే మేడం గొడ్లవల్లేరు మౌన ధ్యానాలకు వెళ్ళినప్పుడండి నేను గుడివాడ కవిత మేడం గారు నాకు నెంబర్ యాడ్ చేశారండి. ఏలూరులో వరలక్ష్మి మేడం గారు ఇట్లా కండక్ట్ చేస్తున్నారు మండల ధ్యానాలని. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను కాబట్టి యాడ్ అయ్యానండి. నేను ఇక్కడికి వచ్చింది అంత గొప్ప కార్యం చేస్తున్న ఆ మేడంని దర్శించుకోవడానికి వచ్చానండి. ఇది అందరినీ మీ ముందు ఒప్పుకుంటున్నానండి ఈ విషయాన్ని నేను మీ ముందు. అయితే మేడం తలపెట్టిన యజ్ఞం ఎలాంటిదంటే, అలాంటివి పూనుకోవాలంటే గురువుకి పూర్తిగా శరణాగతి అయినప్పుడే అది సాధ్యం అవుతుందండి. ఆవిడ గురువుకు పూర్తిగా శరణాగతి అయ్యారు కాబట్టి కొంతమంది పత్రిజీలు ఆవిడ వెంట ఉన్నారండి. ఇది విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైం లేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా పేరు వెంకటలక్ష్మి దమయంతి. నేను ధ్యానంలోకి వచ్చి 2007లో వచ్చానండి. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు గురువు గారికి స్వర్ణమాలమ్మ పాదోద్భములకు అనంతకోటి ప్రణామాలు. మనం ధ్యానంలోకి వచ్చాక నాకు 57 సంవత్సరాలకి ధ్యానం అన్నమాట తెలిసింది. అన్ని సంవత్సరాలు అరుణాచలం ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞానికి వెళ్తే అక్కడ 5 ఏళ్ల పిల్లల కాడి నుంచి ధ్యానం చేస్తుంటే ఇన్ని సంవత్సరాలు ఏమీ తెలియకుండా నా జీవితం సాగిపోయిందని నేను అనుకున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చాక మనలో ఎంతో మార్పు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఏ పనన్నా చేయగలనన్న శక్తి వస్తుంది. నేను మనం ఏదొచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఎవరి మీద పెట్టకూడదు. నేను ఎప్పుడు ఎవరితో నలుగురితో కూర్చొని మాట్లాడను. అలాగే ఎప్పుడు కూడా ధ్యాన ప్రచారం చేయటానికి నేను ఎప్పుడూ సంసిద్ధురాలని. ఎవరైనా సరే ధ్యానంలోకి వచ్చాక వాళ్ళ జీవితాల్లో చాలా మార్పు వస్తుంది. మనం ఆత్మ పరమాత్మ మనమే దేవుడని తెలుసుకునేది ధ్యానంలోకి వచ్చాక. ఆత్మబంధువులందరికీ నమస్తే. ఎంతో అద్భుతంగా ఆవిడ ఈ 108 మండలాలకే కాదండి, 108 ఇళ్ళలో కూడా తిరిగారండి ఫస్ట్ పెట్టినప్పుడు. తర్వాత సప్తాహాలు కూడా పెట్టించుకున్నారు. 41 రోజులు కూడా పూర్తి చేసి, అంటే 3 యజ్ఞాల్లో కూడా ఆవిడ పెట్టారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరినీ పిలిచి, అంటే ఆ చూడండి వయసుతో సంబంధం లేదు, ఆత్మని అనుకొని ఆవిడ పెట్టారండి. ఆవిడకి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అలాగే ఈ మండల ధ్యానాలు సప్తాహాలు 108 ఇళ్ళు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి వారి పాదాలకి నమస్కరించుకుంటున్నానండి. అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. వారందరికీ కూడా పిఎంసి తరఫున చెప్తున్నానండి. మీకు అందరికీ కూడా అమ్మా కోటి ఆత్మ ప్రణామాలు. పేరు పేరున మీ అందరికీ కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా కూడా 108 శాఖాహార ర్యాలీలు ఊరు జరగాలి.
ఒక ఏలూరే కాదండి, ప్రతి ఊరు అంతా మనం ఒకటే సంకల్పం, పత్రిజీ గారి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య సాధనకే మనం అందరం వర్క్ చేయాలి. కాబట్టి ప్రతి ఊరు కూడా 108 ఇళ్లలో అదే ఊళ్ళో మనం చేద్దాం అందరం కూడా. అలాగే మరి కేర్ సెంటర్లో కానీ ప్రతి ఇల్లు కానీ 365 రోజులు కూడా, అంటే 365 రోజులండి, సంవత్సరాలు 108 సంవత్సరాలు మనందరం తల కూడి పెట్టుకుంటే ఎంతలోకండి అయిపోతుంది. అది సంకల్పం అంటే ముందు ఆ అడుగు వేయటమే, అంతా కూడా ముందుకు వస్తుంది. ఎంతోమంది మన గురువు గారి లక్ష్యం ముందుకు వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలు ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ అయిపోతుంది అన్నారు. అంటే మనందరం ముందు అడుగు వేస్తేనే అవుతుందండి. మనందరి లక్ష్యం, గురువు గారి లక్ష్యం మన లక్ష్యం. మీరు వేరు కాదు, నేను వేరు కాదు, అందరం ఒకటి. మనందరం కూడా ధ్యాన జగత్తు చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఇంటి పెద్ద రెస్ట్ తీసుకుంటున్నారు అంటే ఇంటి బాధ్యత పిల్లలకు అప్పచెప్పారు. మనందరం కూడా కలిసికట్టుగా మన గురువు గారికి చేసి చూపిద్దాం. అదే మన గురువుకి ఇచ్చినటువంటి గురు దర్శన. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ దమయంతక్క గురించి ఒక్క నిమిషం చెప్తానండి. తను ఎంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్, 30 సంవత్సరాలైన తను మెడిటేషన్లోకి వచ్చి అప్పటి నుంచి కూడా ఎంతెంత డొనేషన్లు ఇచ్చేదో చెప్పలేం. తన గురించి కూడా ఆలోచించదు. ఓ రిక్షాలో ఆటోలో ఎక్కదు. ఆ డబ్బులు పిరమిడ్ సొసైటీకి ఎక్కడో అక్కడ ఇవ్వచ్చు అన్న ఆలోచనతో నడిచే తిరిగేదనమాట. ఇప్పుడు ఓపిక తగ్గింది కానీ ఆవిడ చేయని సేవ లేదు. ఏదో ఒకటి వండి తీసుకొచ్చి అక్కడ క్లాస్ జరుగుతూ ఉంటే అందరికీ పెట్టడం. ఆవిడ అంత గొప్ప హృదయం అనమాట ఆవిడది. ఆవిడ గురించి ఆవిడ ఆలోచించుకోలేదు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి మాస్టర్. ఈ శరీరం అనేది ఒక గొప్ప టెక్నాలజీ కలిగినటువంటి భాండాగారం. ఇది విశ్వం ఇది విశ్వం ఎంత శక్తి ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ శరీరం అనే పిండాండంలో పెట్టాడు. కనుక ఈ శరీరాన్ని పట్టించుకుంటే మనం ఆ బ్రహ్మాండాన్ని పట్టించుకున్నట్టే. ఈ శరీరాన్ని ప్రేమిస్తే బ్రహ్మాండాన్ని ప్రేమించినట్టే. కనుక మాస్టర్స్ మనకి మనం ప్రేమించుకుంటేనే ఇతరులకి హార్ట్ఫుల్గా, ఇంకా హార్ట్ఫుల్గా మనం చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఎవరిని అర్ధనారీశ్వరుడు అని ఎవరిని పిలుస్తారు? ఇంకోసారి వీళ్ళందరూ అర్ధనారీశ్వరులు కాదా? ఓకే, మరి గట్టిగా చెప్పలు కొడదాం వీళ్ళందరికీ.